వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మెదక్ జిల్లా కోల్చారం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కోసం కనీస వేతనాలను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కోల్చారం ప్రధాన రహదారిపై బస్టాండ్ ఆవరణలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కోల్చారం మండల అధ్యక్షులు నాగుళ్ల గారి మల్లేశం గౌడ్ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ అగ్రనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. అన్స్కిల్డ్ కార్మికులకు 16,000 వరకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 17,000 వరకు, స్కిల్డ్ వర్కర్లకు 18,500 వరకు, హై స్కిల్డ్ కార్మికులకు 20,000 వరకు వేతనాలను పెంచడం హర్షణీయమని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి పాలనలో కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ పేరుతో యువతను మోసం చేశారని, నిరుద్యోగులను రోడ్డుకెక్కించారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో అప్పటి ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ సర్పంచ్ నెల్లిరాజు, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం, పార్టీ నేతలు బల్రాజ్, నాగరాజు, రామకృష్ణయ్య, మైనార్టీ విభాగం నేతలు సమీర్, ఖలీం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల ఎదురు చూస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక దృఢ సంకల్పంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సహచర మంత్రివర్గం మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నిన్ననే తీసుకున్న నిర్ణయం పట్ల కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1,11,00,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏదైతే ఇది కనీస వేతనం పెంచే చట్టం చేసి దాన్ని కనీస వేతనం కార్మికులకు పెంచడం జరిగింది. ఇట్టి సందర్భంగా కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారిని ఘనంగా మేము కొలుచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనీస వేతనం అనే ఆలోచన లేకుండా ఇన్ని రోజులు కార్మికులు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. ఇది స్కిల్డ్, అన్స్కిల్డ్ అనే హై స్కిల్డ్ మరియు 4 కేటగిరీలో వీళ్ళకు జీతాలు పెంచడం జరిగింది. కనీస వేతనం అంటే ఈరోజు ఈ విధంగా ఈ పెంచిన జీతాల వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ 10వ తరగతి పాస్ అయ్యి ఇక్కడున్న ఇండస్ట్రీ జోన్లలో పనిచేసే కార్మికులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పెంచిన జీతాలతోటి సామాన్యులు వాళ్ళు పెరిగిన వస్తువుల ధరల బట్టి చూసుకుంటే ఈ పెంచిన జీతాలు వాళ్ళకు సరిపోతాయి. ఈ విధంగా పేదరిక నిర్మూలన కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు ఇన్స్టిట్యూట్గా రోల్ మోడల్గా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కనీస వేతనం అంటే 16,000 రూపాయలు పెంచడం అనేది చాలా మంచి కార్యక్రమము. ప్రతి పేదవాడు కూడా తలెత్తుకొని జీవించి పనిచేసే చోట గౌరవ వేతనం 16,000 రూపాయలు తీసుకునే విధంగా రూపకల్పన చేయడం ఎంతో శుభసూచకం. కనీస వేతనం 16 నుంచి 20,000 పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఈ చట్టం వల్ల భవన నిర్మాణ కార్మికులు మరియు కాఫీ మేస్త్రీలు, సెంటరింగ్ మేస్త్రీలు, కంపెనీలో పనిచేసే వాచ్మెన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని కేటగిరీల వారికి 4 కేటగిరీల వారికి ఇది ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రానికి నాతో పాటు ఇచ్చేటువంటి రాంపూర్ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం మరియు మాజీ డైరెక్టర్ పిఎస్సిఎస్ బాలరాజు, అంజన్న, మన కృష్ణన్న, మరి కిసాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీశైలం భాస్కర్, మైనార్టీ సెల్ నాయకులు ఫహాద్, రాంపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగరాజు, మరి ఉపేందర్, మరి వరిగొంత మాజీ ఉప సర్పంచ్ విజయ్, పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.
మెదక్ జిల్లా కోల్చారం మండలానికి చెందిన కొంగోడ్ మాజీ ఎంపీటీసీ వేమరెడ్డి తండ్రి మాణిక్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత వారం రోజులుగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మాణిక్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని నివాళులర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాణిక్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో ఇసుక ట్రాక్టర్ల వేగంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అతివేగంగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్లు అడ్డుకునేందుకు గ్రామస్తులు రోడ్డుపై అడ్డంగా కట్టెలు వేసి నిరసన తెలిపారు. గ్రామ ప్రజల కథనం ప్రకారం ఇసుకను విక్రయిస్తున్న ట్రాక్టర్లు గ్రామ వీధుల్లో కూడా అదుపు లేకుండా వేగంగా వెళ్లడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు రోడ్డుపై సంచరించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న మనుషులను కూడా పట్టించుకోకుండా ట్రాక్టర్లు దూసుకెళ్తున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదని, దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా కట్టెలు వేసి ట్రాక్టర్లు రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామంలో ఇలాంటి ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని రంగాపూర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోడి పిల్లలు నష్టం, చిన్న పిల్లలు ఉన్నారు. ఓ రోడ్డు ఓ పక్కన పోయేటోళ్ళు ఓ పక్కన వచ్చి దెబ్బ కొడుతుంది. అంతే, ఇంకేంది లేదు. మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? డ్రైవర్లతో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాకు ధర అయితే ప్రమాణం అవుతుందని మేము ఆపినాం. అంతే బండ్లు ఎంతసేపు ఆపుతారు? ఎంతసేపు ఆపుతారంటే ఎవరు పెద్ద మనుషులు లేకుండా పోయిరా ఊరినా. పెద్ద మనిషి, ఇది రోడ్డు కదా, రోడ్డు మీద బండ్లు నడుస్తాయి కదా. సో దాని వల్ల మీరు ఆపడము, మీరు మళ్ళీ పోలీసులు వచ్చి మీరు ఆబ్జెక్షన్ చెప్తే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్ మాకు ఇట్లా తుమ్మపడి కోడి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు దెబ్బ తగులుతుందని ఆపినాం. అంతే, ఏం లేదు. వాళ్ళు ఏమన్నారు మరి? వాళ్ళు ఏమంటారు, ఇక ఏం చేస్తారు రా మీరు, ఏందో చూసుకున్నా పొర అంటారు వాళ్ళు. అట్లా వాళ్ళకి ఇసుక కన్నా మనుషుల ప్రాణాలు కూడా లెక్క లేదు వాళ్ళకి. సావని ఉండదు అంతే. మీరు ఏం చెప్తారు అధికారులకు? అధికారం ఏం చెప్తారు సార్, మరి మాకు తోపడి మా పోతుంటే ముసలిలో ముడి ఎవరో పోతుంటే మాకు తగ్గించుకుంటూ పోతుండ్రు, ఏం సంగతి అని అడుగుతావు. జర నిదానంగా పోవని చెప్తా కూడా ఇంకా ఎక్కువ దమ్మాయిస్తారు, తీసుకుంటారు, దమ్మాయిస్తారు. ఓ మంచి చేతగానే ఉంటాడు, అది బుద్ధి ఉంటేనే స్టేషన్లో పడతావు. ప్రాణం తేగలుగుతావా నువ్వు? తెస్తావా నువ్వు? దాన్ని బాధిస్తావా నువ్వు? నీకు హక్కు ఉందా? నీకు లైసెన్స్ ఉందా? నీకు గ్రూప్గా ఉందా? నీకు హక్కు ఏముంది? నీకు చట్టం ఉందా? నువ్వు పోవాలి, నిదానంగా పోవాలి బయటికి. ఊరు బయట దగ్గర నీకు అధికారమే లేదు. చెప్తున్నా కదా, నేను సిద్ధాంతం నాది సిపిఎం పార్టీ సిద్ధాంతం. నువ్వు ఏడుకోయినా నేను బాధిస్తాను. కృష్ణ, నేను సిపిఎం పార్టీ. రైతు శంకరయ్య మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు కోల్చారం మండలం చిన్నఘన్పూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం మరియు ఆలస్యం జరగడంతో రైతు శంకరయ్య కల్లంలోనే కుప్పకూలి మృతి చెందారు. బాధిత కుటుంబానికి సునీతారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ శంకరయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు నరేందర్ రెడ్డి, బాగారెడ్డి, సోమ నర్సింహులు, రాజా గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 70% ఇక్కడ ఉంది, 80 లక్షలు పేమెంట్ పడ్డది. పేమెంట్ కూడా లేట్ లేదు. ప్రాబ్లం ఎక్కడంటే లారీలు కాలేజీలో మేడం, ఒక్కొక్క లారీ 9 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు అవుతుంది. రైస్ మిల్లర్స్ తీసుకోవట్లేదు. ఇక గవర్నమెంట్ కు వాళ్ళకు అండర్స్టాండింగ్ లేక మేడం ఏమవుతుందంటే వీళ్ళు రారాయిస్ ఇవ్వమంటారు మేడం. ఇక మనం అనద్దు, గవర్నమెంట్ తప్పు వచ్చేట అవుతుంది కానీ మేమనద్దు, కానీ రారాయిస్ ఇవ్వమంటారు. అయితే మనకి ఈ సెకండ్ క్రాప్ లో రారాయిస్ ఇవ్వడానికి వీలు కాదు. కంపల్సరీ 68% అంటే వీలు కాదు. మనకు కూడా తెలుసు. చిన్నగా మనం ఇంట్లో పట్టించుకున్నా కానీ కూడా అది కటింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి బయల్ రైస్ అవుతుంది. ఆ బయల్ రైస్ సగంగా పంపించి వేరే రాష్ట్రంలో పంపించాలి. మనకి వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, రారాయిస్ ఇవ్వమంటుంది. రారాయిస్ ఇవ్వమంటే వాళ్ళు ఒప్పుకోక రైస్ మిల్లర్స్ సదాయిస్తారు. గన్పూర్లో ఒక విషాదాన్ని చూడడం జరుగుతోంది. నిజంగా కూడా బాధాకరమైన విషయం. 6 కాలం కష్టపడి పండించినటువంటి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో మరి శంకరయ్య అనే రైతు మరి ఆ కళ్ళం దగ్గరే కూలిపోయి
చనిపోవడం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా మరి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మరి రైతులందరూ కూడా మా ధాన్యాన్ని కొనండి అని చెప్పేసి అడుగుతా ఉంటే నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం మూలానే ఈరోజు రైతు పండించినటువంటి ధాన్యం మరి పోలేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత 15-20 రోజుల నుంచి కూడా మరి మేమందరం కూడా రైతులకు సంబంధించి ఏదైతే ట్రాక్టర్లు పర్మిషన్ ఇవ్వండి, లేదంటే లారీలు పంపండి అని చెప్పేసి అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం. అదే విధంగా ట్రాక్టర్స్ పంపిస్తే అమాలీలు కూలీలంతా కూడా రైతు పైన ఇక్కడ ఎత్తుకోవడం అక్కడ దించుకోవడానికి సంబంధించి రైతు పైన పడతా ఉంది. అదే విధంగా వెయిటింగ్ ఛార్జెస్ రైతు పైన పడతా ఉన్నాయి. ఒక్కొక్క లారీని తీసుకొని రావాలంటే 16,000, 20,000 అడుగుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవన్నీ రైతులు ఏ విధంగా పరిస్థితి చెప్పేసి అడుగుతా ఉన్నారు. కూడా అదే ధోరణిలో నాకు లారీ వస్తలేదని మన పెట్టుబడి కోసం తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో ఆ అప్పులకు సంబంధించి కొంత ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా పోతలేవు మన ధాన్యం ఎట్లా పోతేయా లేదా అని చెప్పేసి బాధపడుతూ బెంగటిల్లి ఈరోజు కళ్ళం దగ్గరనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిజంగా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, లేదంటే ప్రజలు తిరగబడతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వరి కొనుగోలు కేంద్రాలను పెట్టి ఏ కళ్ళం ఉంటే ఆ కళ్ళంలోనే మరి కాంటా పెట్టి రైతు ధాన్యాన్ని తీసుకొని మన ఖాతాల్లో డబ్బులు వేస్తే ఈ రోజు ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది? రైస్ మిల్లర్కి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. రా మిల్క్ సంబంధించి తీసుకోమంటే తీసుకుంటలేం, కారా బాయిల్డ్ రైస్ మిల్స్ కి మరి ఇస్తే తీసుకుంటాం. ఖరీఫ్ లో మాకు 68 కిలోల బియ్యం పెట్టమంటారు, అది నాకు సాధ్యం కాదు అని చెప్తున్నారు. వారితో చర్చించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? జిల్లా అధికారులదా, లేకుంటే ఎమ్మెల్యేలదా, రాష్ట్ర ప్రభుత్వందా? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడతారు? ఇంతవరకు కనీసం ఒక ముఖ్యమంత్రి రివ్యూ పెట్టిడా? ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టి అటు రైతులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయి, ఆ రైస్ మిల్లర్స్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి మాట్లాడి ఆ సమస్య పరిష్కరించగా చేతులు దులిపేసుకొని ఈ రోజు రైతులంతా కూడా రోడ్డు మీదకి వచ్చే విధంగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతాను. అయ్యా మరి ఏదైతే చనిపోవడం జరిగిందో అది ప్రభుత్వ హత్యగా మేము చెప్పేసి వర్ణిస్తా ఉన్నా. మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వాన్ని ఇక్కడికి పంపించేసి మరి అధికారులను ఇక్కడికి పంపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆయన ధాన్యాన్ని కూడా వెంటనే మరి అమ్మే విధంగా చర్యలు చేపట్టాలని పంపించేస్తని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. శంకరయ్య కుటుంబానికి మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఆయన ఆత్మకు శాంతి చేయగలరు అని ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి దాదాపు ఈ మండలంలో మొట్టమొదటిగా హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. నాట్లు అట్లనే వేసుకుంటారు, హార్వెస్టింగ్ కూడా అట్లనే అవుతుంది. 50% కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. రంగాపేటలో అయితే 15,000 సంచులు కాంటా పెట్టి లారీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కోనాపూర్కి సంబంధించి అట్లనే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎర్రగల్లలో అట్లనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ గన్పూర్లు అట్లనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా 50-60%. ఇప్పుడు నేను ఒక చావు పోతే కొంగోడ్ల మా పరిస్థితి చూడమా ఇంకా కళ్ళాలే ఉన్నాయి వడ్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతాను. నాకు తెలిసి ఏమనుకుంటున్నాను నేను, ప్రభుత్వం ఏంటంటే ఇట్లనే డిలే చేస్తే రైతులు ఎక్కడ కాంబినేషన్గా మాకైతే బాధపడదు, మేము రైతులకు ఇచ్చేటువంటి పైసలు మాకు తప్పుతే అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి లాస్ట్ గింజ వరకు కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లాస్ట్ గింజ వరకు నానినా మరి ఇంకా ఏమైనా ఇబ్బంది అయినా కూడా కొనడం, అదే విధంగా కొనాలా, రైతు ఖాతాలో వెంటనే డబ్బులు వేయాలా, అదే విధంగా బోనస్ కు సంబంధించినటువంటి డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.